కవితక్క గారి నాయకత్వంలో మొన్నటిదాకా జాగృతి అనేటువంటిది ఒక సంస్థగా ఉండే ఈ సంస్థ అనేటువంటిది ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో జాతీయ పార్టీల అన్నీ కూడా జాతీయ పార్టీలు అయిపోయినాయి కాబట్టి తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఆవశ్యకతను ఈ ప్రాంతం సంబంధించినటువంటి ఔన్నత్యాన్ని ఈ ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాలని అన్నింటిని కూడా ప్రశ్నించడానికి ఈ ప్రాంతం పైన ఒక ప్రేమ ఉన్నటువంటి ఒక పార్టీ కావాలి అని చెప్పేసి ఈ ప్రాంతానికి సంబంధించి ఒక ప్రాంతీయ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారు. కాబట్టి సామాజిక తెలంగాణ అంతరాలను దూరం చేయడం కోసం సర్వోదయ తెలంగాణను మరొకసారి స్థాపించడం కోసం తెలంగాణ సంబంధించినటువంటి అభివృద్ధిని ఈ విధంగా ఇచ్చే విధంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యువతకు పెద్దపీట వేసే విధంగా మహిళలకు పెద్దపీట వేసే విధంగా ఒక సర్వోదయ తెలంగాణ వైపు అడుగులు వేసే విధంగా నూతన రాజకీయ పార్టీని ఈ నెల 25వ తారీఖు మేడ్చల్ జిల్లాలో అద్వైత కన్వెన్షన్ దగ్గర మునీరాబాద్ దగ్గర ఎగ్జిట్ 6 దగ్గర మా యొక్క భారీ బహిరంగ సభ ద్వారా తెలంగాణ జాగృతి నూతన రాజకీయ పార్టీగా అవతరించబోతా ఉంది. కాబట్టి ఈ జిల్లాలో మొదటి నుంచే జాగృతికి మాకు ఇక్కడ చాలా బలమైనటువంటి పట్టు ఉన్నటువంటి సందర్భం మీ గతంలో చూసిళ్ళు. ఉద్యమం జరుగుతున్నప్పుడు కానీ గతంలో కానీ జాగృతి ఇక్కడ అనేక రకాల కార్యక్రమాలు చేసిళ్ళు. ఇదే మానుకోట జిల్లాను గుడంబ రైత సంబంధించినటువంటి రైతంగా ఉండబోయే విధంగా మైబాద్ రెవెన్యూ డివిజన్ ఆనాడు పోలీసు సహకారంతో తెలంగాణ జాగృతి సహకారంతో తయారు చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా చైతన్యవంతమైనటువంటి ప్రాంతం, ఉద్యమాలతో ఉన్నటువంటి ప్రాంతం. కాబట్టి ఇక్కడ తెలంగాణ జాగృతికి బలమైనటువంటి నిర్మాణం చేసే విధంగా ఈ ప్రాంతంలో ఉండబడేటువంటి మా సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్క నియోజకవర్గం నుంచి జన సమీకరణ అనేటువంటి జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క భారీ బహిరంగ సభను పార్టీ ఆవిర్భావాన్ని మీరు సక్సెస్ చేసి జయప్రదం చేయాల్సిందిగా ఈ సందర్భంగా జిల్లా ప్రజలకు పిలుపునిస్తాను.